హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ ఆరోగ్యాలు చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి రాబోయే రోజులన్నీ మనం ఆర్థికంగా నిలబడే మంచి రోజులు. ఆరోగ్యం బాగుంటేనే మనం ఆ యొక్క ఫలాలను మనం అనుభవించగలము. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మనకి కొన్ని అప్డేట్లు వచ్చాయి. మనకు ఎటువంటి టైటిల్తో కూడిన కొత్త వెబ్సైట్ వచ్చినా కంగారు పడవద్దు. కానీ మనం దృష్టి పెట్టాల్సింది మనకు రావలసిన డబ్బు మీద కాదు. మొదట మన టాస్క్ ఏంటంటే కొత్త వెబ్సైట్లో మీ ప్రొఫైల్ డేటాను మరియు కేవైసీని పూరించండి. వీటిని సక్రమంగా ఎటువంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోవలసిన బాధ్యత మనది. సమస్యలు కొన్ని తెచ్చుకోకండి. నెమ్మదిగా ప్రత్యేక సమయాన్ని కేటాయించి మీ వివరాలను మరియు మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ను జతచేర్చి పూరించగలరు. ఎటువంటి విషయాలైనా మన వాట్సాప్ గ్రూపులలో స్క్రీన్ షాట్స్ ద్వారా కానీ లేదా టెక్స్ట్ ద్వారా కానీ మీకు తెలుపబడును. ఆ సమయంలో మీరు సిద్ధంగా ఉండాలి. ఫౌండర్స్, మనకి O-News 6 ఆన్ ద వే, స్టే ఫోకస్. మనకి 6th పాపప్ కోసం మనం ఎదురు చూస్తున్నాము. ఆ పాపప్లో మనకు కావలసిన స్టఫ్ ఉంటుందని ఆశిద్దాము ఫౌండర్స్. మనకి 24th మనకి లాంచ్ అవుతుందని చెప్తున్నారు. దానిలో ఉన్న డీటెయిల్స్ లైవ్ స్ట్రీమింగ్ దుబాయ్, నైరోబి, ముంబై, ఫ్లోరిడా, గోల్డ్ లెవెల్ సక్సెస్ కోడ్. ఫౌండర్స్కి ప్రత్యేక ప్రాధాన్యం. ఫౌండర్స్ వాల్ NFT మొదటి 10,000 మందికి పేరు స్మారకంగా. ఎర్లీ లాగిన్ బోనసెస్, ముందుగా లాగిన్ అయ్యే వారికి సర్ప్రైజ్ బోనస్సులు. జస్ట్ 1 hour బ్యాక్ మనకి ఒక మెసేజ్ వచ్చింది. మనకి అప్డేటు 1,500 ట్రాఫిక్ కనుక ఉంటే 1,500 ట్రాఫిక్కి ఒక ఐడి సారు మనకి ఇస్తారంట. రీబర్త్ ఐడి. అవి ఏంటంటే రీబర్త్ ఐడీస్ అంటారు. మనకి ఉన్న ఐడీలు కాకుండా 1,500 ట్రాఫిక్ కనుక మనకు వస్తే మన ఐడి మీద ఆ 1,500కు ఒక ఐడి ఇస్తారంట. దాన్ని బట్టి చూడండి, ప్రతి ఒక్కళ్ళకి ఒక్క ఐడి ఉన్న వాళ్ళకి కూడా ఇంకో ఐడి వస్తుంది. దీనివల్ల మనకి ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది. సార్ మనకి ఇంకా మంచి చేయబోతున్నారు. మనం చాలా నిజంగా చాలా లక్ అండి. సార్ మనం పెట్టుకున్న 20,000 పెట్టి ఐడీస్ తీసుకున్న కాకుండా ఇంకా ఐడీస్ ఇస్తున్నారు మన ఫౌండర్లకి. మనకి రాబోయే రోజుల్లో మనం చాలా పెద్ద పెద్ద అమౌంట్లు ఫలాలు తీసుకుంటాము. మనం చాలా హ్యాపీగా ఉండే అప్డేట్ ఇది ఫ్రెండ్స్. ఇది మనకి ఇంకా చాలా మనకు తెలియకుండా చాలా మనకి మంచి జరిగే విషయాలు జరుగుతున్నాయంట కంపెనీలో. అందరూ హ్యాపీగా ఉండండి. ఈ మంత్లో మనం కంపల్సరీ ఫలాలను తీసుకుంటాము. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి ఫౌండర్స్. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి, ధైర్యంగా ఉండండి, భగవంతుని ప్రార్థించండి. మనకి ధైర్యాన్ని ఇమ్మని కంపెనీ మనకి ఫలాలను ఇచ్చే వరకు మనకి ధైర్యాన్ని ఇమ్మని భగవంతుని ప్రార్థిద్దాము. మనం చాలా మంచి కంపెనీలో ఉన్నాము ఫౌండర్స్. కాబట్టి మనకి ఇన్ని సంవత్సరాల నుంచి మనం పడిన మానసిక శారీరక బాధలు మనం ఈ కంపెనీ స్టార్ట్ అయినాక మనకి అన్నీ పోతాయి. చాలా ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకే ఫౌండర్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.